బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్ల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక భారీ శుభవార్త చెప్పినట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని పూర్తిగా కూడా ఎదురు చూస్తున్నటువంటి కొత్త పింఛన్ల పైన ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసినట్టుగా సమాచారం అందుతుంది. తెలంగాణలో 42,000 మందికి కొత్తగా పింఛన్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మరి ఈ 42,000 మందికి అంటే ఎవరికి రాబోతున్నాయి? వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, ప్రతి ఒక్కరు కూడా ఆసరా పింఛన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది అర్హులైనటువంటి వాళ్ళు దరఖాస్తులు చేసుకొని మాకు పింఛన్లు ఇవ్వండి అని చెప్పి వాళ్ళ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి కొత్త పింఛన్ల కోసం అర్హులు ఎదురు చూస్తా ఉన్నారు. మరి ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్నటువంటి 42,000 కొత్త పింఛన్లలో ఈ 42,000 మందిని ఎవరిని సెలెక్ట్ చేస్తుంది, ఎవరికి ఇవ్వబోతుంది, పూర్తిగా కూడా మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు